టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నేను మీ సుమన్ టీవీ సిరి. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి గత 10 రోజులుగా మనం మినిట్ టు మినిట్ అప్డేట్ తీసుకుంటూనే ఉన్నాం. అండ్ దాంతోపాటు ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతున్న దానిపైన కొన్ని వీడియోస్ కూడా మనం చేస్తున్నాము. అండ్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ అందరికి కూడా అందించడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం, 10 days అవుతుంది ఈ కేసు మొదలై. ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో రోజుకు ఒక ట్విస్ట్ని అయితే మనం చూస్తున్నాం. పాలిగ్రఫీ టెస్ట్ గురించి కావచ్చు, సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది, అండ్ కస్టడీలో తీసుకున్న సంజయ్ రాయ్ ఏ విధంగా అయితే మాట్లాడడం జరుగుతుందో, వీటన్నిటి గురించి మనం అయితే లైవ్ 1-to-1 అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం చూసుకుంటే సిబిఐ ఎంక్వైరీ, దాని తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు సంజయ్ రాయ్ని విచారణకి తీసుకురావడం జరిగిందో, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మనకు అందుతుంది ఏంటంటే, నేను కాదు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డానన్న వార్త నిందితులు ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ కనుక మనం చూసినా, ఆవిడ కూడా మా అబ్బాయి చాలా ఎడ్యుకేటెడ్, మంచిగా చదువుతాడు, బట్ ఇది చేసి ఉండకపోవచ్చు అన్న ఆ వార్తను కూడా మనం విన్నాం. దీనికి సంబంధించి ఏ విధంగా కేసును చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఇన్ని రోజులు ఎందుకు డిలే అయ్యింది అన్న ప్రశ్న కూడా మనందరికీ కూడా రేస్ అవుతుంది. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో అసలు ఎఫ్ఐఆర్ డిలే ఎందుకు జరిగింది, మెయిన్ అక్కడే కీ పాయింట్ ఆగిందని చాలా మంది చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, అండ్ దాంతోపాటు సుప్రీంకోర్టు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్న వాటిపైన మాట్లాడడానికి వాళ్ళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్స్ రవీంద్రనాథ్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు. ఒకసారి వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే అండి. సార్, గత 10 రోజులుగా కోల్కతా ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇందులో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతూ ఉందో, మినిట్ టు మినిట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి జస్టిస్ కావాలి, ఎటువంటి జస్టిస్ని ఇవ్వబోతూ ఉన్నారు, అసలు కేసు ముందుకు వెళ్తుందా లేదన్న వాటిపైన విచారణ ముమ్మరంగానే సాగుతూ ఉందన్న పాయింట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంతోపాటు ఇవాళ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ముందుకు వెళుతూ ఉంది, అండ్ దాంతోపాటు సిబిఐ ఎంక్వైరీలో కొత్త విషయాలు ఏం బయటకు వచ్చాయి అంటారు? ముందుగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి ఈ సందర్భంగా మేము ఎలాగో ధన్యవాదాలు తెలుపుతున్నాం. యావత్ జాతి కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తి ఉన్న స్థానంలో దాన్ని తన పర్సనల్ ఇష్యూస్గా తీసుకొని ప్రతి ఈచ్ అండ్ పించ్ పాయింట్లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్, అదే ట్రాన్స్పరెన్సీ. జ్యుడిషియర్ 4 గోడల మధ్య ఏం జరుగుతుంది తెలియదు పబ్లిక్ అనుకోకుండా ఈరోజు లైవ్ టెలికాస్ట్లు పెట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా, మాలాంటి వాళ్ళు మేము సుప్రీంకోర్టులో అటెండ్ కాలేకపోయినా మేము లైవ్ చూస్తున్నాం ఆ సంఘటన ఏం జరుగుతుందని చెప్పి, ఆర్గ్యుమెంట్స్ ఎలా అవుతున్నాయి, ట్రయల్స్ ఎలా అవుతున్నాయి కూడా మేము చూస్తున్నాం. ఈ సంఘటన మీద అతను తీసుకున్న ఇనిషియేటివ్కి డెఫినెట్గా మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి, థ్యాంక్స్ తెలుపుకోవాలి. ఎంటైర్ జాతీయ 130 కోట్ల మంది ప్రజలు కూడా ఆయనకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే August 9 హర్రర్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, దీనికి సంబంధించి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ నిన్న సిబిఐ వాళ్ళు హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ మనం చేసాం. దీనికి సంబంధించి 9వ తారీఖు మార్నింగ్ అరౌండ్ 9:30కి ఫస్ట్ పీజీటీ స్టూడెంట్ ఆ సంఘటన చూడడం, ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం, దగ్గర తలా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ జీడీ అని ఉంటుంది, అంటే జనరల్ డైరీ అని. ఇప్పుడు మనకి ఎలా అయితే ఏపీలో, తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రాల్లో 100 నెంబర్కి అట్టే డైల్ చేస్తాము, ఆ ఫస్ట్ వచ్చిన కాల్ దాన్ని రికార్డ్ చేస్తారు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎలా వచ్చిందనే విషయాన్ని రికార్డ్ చేస్తారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో దాన్ని జీడీ రికార్డ్ అంటారు. జీడీఐ అంటే జనరల్ డైరీ ఇన్ఫర్మేషన్. అది 542 అని నమోదైంది. 9:30కి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్ ద టైమ్ ఆఫ్ 9:30 మార్నింగ్. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత త్వరితగతిన ఒక్కొక్క స్టెప్స్ జరిగాయి. అరౌండ్ 10:30కి అక్కడికి పోలీసులు వెళ్ళడం, 11:30కి ఫోరెన్సిక్ వాళ్ళు వెళ్ళడం, సంఘటన స్థలాన్ని మొత్తం క్రైమ్ సీన్ మొత్తం కూడా ఆక్యుపై చేయడం జరిగింది. 12:30కి కమిషనర్ ఆఫ్ పోలీస్, కలకత్తా కమిషనర్ ఆఫ్ పోలీస్ వెళ్ళడం జరిగింది అక్కడికి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ 1:30కి చూశారు, ఇది మాకు అక్కడ జరుగుతున్న సంఘటన, జరుగుతున్నటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇది ఖచ్చితంగా మా అమ్మాయికి చాలా అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా మేము అన్సాటిస్ఫైగా ఉన్నామని చెప్పడంతో ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కోరేరు వాళ్ళు అపీల్ చేసుకున్నారు. ఇమీడియట్గా మ్యాజిస్ట్రేట్ గారు కూడా అరౌండ్ ఈవినింగ్ 3:30 to 4 o'clock ఇన్ బిట్వీన్ అక్కడ సీన్ క్రైమ్ సీన్ దగ్గరికి అటెండ్ చేశారు. ఈ సిచ్యువేషన్ అంతా చూసి పేరెంట్స్ యొక్క వాంగ్మూలం తీసుకున్నారు, సిచ్యువేషన్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం 40 మంది అక్కడ డాక్టర్స్ అందరినీ కూడా వాంగ్మూలం తీసుకున్నారు. కానీ ఎంత దారుణం అంటే అమ్మాయి ఇష్యూలో ఎంటైర్ కలకట్టా టోటల్ సిటీ మొత్తం ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో, ఒక 130 మంది పాపులేషన్ అనుకుంటా, మనకు అటు ఇటుగా ఉంటారు, ఎగ్జాక్ట్ చెప్పలేకపోవచ్చు. బట్ ఏం జరుగుతుందో అర్థం కాల. ఒక
10 to 12-15 అవర్స్ మొత్తం స్తంభించిపోయిందండి కలకత్తా నగరం యావత్తు కూడా. అందుకనే హర్రర్ అన్నారు. August 9th హర్రర్ అనే వర్డ్ ఎందుకు వాడింది సుప్రీంకోర్టు అంటే, జస్టిస్ అభయ August 9 హర్రర్ అనే కేసుని పిలుస్తారు. ఎందుకు వాడారంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు, అందుకని ఆ వర్డ్ వాడడం జరిగింది. ఒక అమ్మాయి మీద జరిగిన దారుణమైన దుస్సంఘటన ఇది. సో నిన్న సిబిఐ రిపోర్ట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం తెలియదంటే, మార్నింగ్ అరౌండ్ 4:05 to 4:35 మధ్యలో, అంటే 29 నిమిషాల్లో దారుణ సంఘటన జరిగింది. అయితే ప్రైమ్ ఎవిడెన్స్ కింద మనం ఏం తీసుకున్నామంటే, అక్కడ దొరికినటువంటి బ్లూటూత్ దాన్ని ఎవిడెన్స్గా ఫస్ట్ అక్కడ తీసుకుని అక్కడి నుంచి వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దాని తగ్గట్టుగా ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా తీసుకున్నారు. ఇమీడియట్గా కాలేజీ ప్రిన్సిపాల్ అయితే ఈ సంఘటన జరుగుతున్న సందర్భంలోనే ఇమీడియట్గా ప్రిన్సిపాల్ అయినటువంటి సందీప్ ఘోష్ గారిని అక్కడ రిజైన్ చేయడం, ఇమీడియట్గా నేషనల్ మెడికల్ కాలేజీకి ఆయనకి ఎప్పుడైతే న్యూ పోస్టింగ్ ఇవ్వడంతో ఇమీడియట్గా కేసు అక్కడ కొత్త వాళ్ళు పెరిగింది. ఆల్రెడీ ఒక కేసు రన్నింగ్ జరుగుతున్న సంఘటనలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో, కొద్ది గంటల్లోనే ఇమీడియట్గా రిజైన్ చేయడం ఏంటి, కొత్త పోస్ట్ ఆయన రిజైన్ చేయడం, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం, ఇమీడియట్గా న్యూ పోస్టింగ్ ఇవ్వడం. సో ఇది తెలియకుండా ఇంకా ఏదో ఉంది అని చెప్పి ఏం చేశారంటే, ఇది లోకల్ పోలీస్ స్టేషన్తో కాదు, ఇమీడియట్గా సిబిఐకి రిఫర్ చేయాలన్న పాయింట్ అక్కడ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ పోలీసులకి కొన్ని లిమిటేషన్స్లో పనిచేస్తారు. సిబిఐ అన్నది దేశం యొక్క అత్యున్నత ఒక దర్యాప్తు సంస్థ. సో దానికి లిమిటేషన్స్ అన్లిమిటెడ్గా ఉంటాయి. అంటే వాళ్ళ దేశంలో ఏ స్టేట్కైనా ఈజీగా మోగలుగుతారు, ఏ ప్రదేశానికి వెళ్ళగలుగుతారు, వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి. అందుకని ఎప్పుడైతే లోకల్ పోలీస్ స్టేషన్ మీద డౌట్ వచ్చి ఇమీడియట్గా దీన్ని కేసుకి హైకోర్టుకి అయితే అప్లై చేసుకున్నారు. ఎందుకంటే సిబిఐ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం లేదు, విత్ హైకోర్టు తాలూకా ఇన్వాల్వ్మెంట్ తోటి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా హైకోర్టు కూడా కేసు ఇనిషియేటివ్ తీసుకొని ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో సిబిఐ ఎంక్వైరీకి ఇమీడియట్గా చేయడానికి వచ్చేసరికి 5 days పట్టింది. నిన్న ట్రయల్స్లో కూడా అదే చెప్తున్నారు ఎక్కడైనా, అంటే మాకు 5 days పట్టిందండి, ఈలోగా చాలా ఎవిడెన్సెస్ చాలా డ్యామేజ్ జరిగాయి, బట్ మాకు టైం పడుతుంది ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయడానికి అని చెప్పి నిన్న భట్టాచార్య గారు కూడా సిబిఐ నుంచి రిపోర్ట్ చేస్తుంటే భట్టాచార్య అడ్వకేట్ కూడా అదే చెప్పడం జరుగుతుంది. సో కపిల్ సిబల్ గారు ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు, భట్టాచార్య గారు దీని తరపున మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ డెవలప్మెంట్స్ జరిగిన తర్వాత నిన్న యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ కల్ప్రిట్, ఎవరైతే నిందితుడిగా మనం అనుకుంటున్నామో ఇతన్ని అక్యూజ్డ్ అంటారు, కల్ప్రిట్ అంటాం, ఈ చిన్న చిన్న సిమిలర్ వర్డ్స్ ఉంటాయి. సో జనరల్గా పబ్లిక్ అర్థం అవడం కోసం నిందితుడు అని వర్డ్ పడతాను. సో ఇతన్ని ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేశారు, అతన్ని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు, సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆయనకి పాలిగ్రాఫ్ టెస్టులు, రకరకాల టెస్టులు, డిఎన్ఏ టెస్టులు, అన్ని రకాల టెస్టులు చేశారు. అన్ని కూడా ఆయనకి పాజిటివ్గా వచ్చాయి. ఏదైతే ఈ సంఘటనకి ఏదే మూల కారణం అని చెప్పేటట్టుగా వచ్చినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేశారు, ఈవినింగ్ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు. ఆయనకి మ్యాజిస్ట్రేట్ కోర్టులో సల్దా అన్నటువంటి లోకల్ కోర్టులో ఆయనకి అక్కడ జ్యుడిషియల్ తీసుకున్నాను, కోర్టులో ఆయనకి ప్రొడ్యూస్ చేశారు. సో కోర్టులో జరిగేటువంటి పరిణామాలు మారిపోయి. యాక్చువల్గా ఆయన తరపున వాదించడానికి దేశంలో ఏ లాయర్లు కూడా ముందుకు వెళ్ళారు, వాలంటరీగా ఎవరు ఇష్టపడరు. ఏంటంటే ఇది పబ్లిక్ ఇష్యూ, అంటే ప్రతి అక్క చెల్లి అన్న ఒక ఫ్యామిలీతో ఉన్నటువంటి మన సొసైటీలో ఆయన నిందితుడిని తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇష్టపడలేదు. కానీ గవర్నమెంట్ ఒక న్యాయవేద కంపల్సరీ అవసరం అని చెప్పి కవితా సర్కార్ అంటాక ఒక లేడీ అడ్వకేట్ని అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కవితా సర్కార్ ఈయన తరపున కొన్ని తీసుకున్నారు, మాట్లాడడం జరిగింది. అయితే కవితా సర్కార్ నిన్న మాట్లాడిన తర్వాత ఆయన్ని, అంటే కోర్టులో ఎలా ఉంటుందంటే ఫస్ట్ పోలీస్ కస్టడీ అయిపోతుంది, పోలీస్ కస్టడీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మరలా కోర్టులో సబ్మిట్ చేశాక కంటిన్యూ పోలీస్ కస్టడీ కావాలా అనడానికి వాళ్ళు అక్కడ అడుగుతారు. బట్ సిబిఐ ఆఫీసర్లు ఏం చేస్తారంటే మేము కంప్లీట్ చేసేసుకున్నాం పోలీస్ కస్టడీ అని చెప్పి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో ఇమీడియట్గా 14 days రిమాండ్ తీసుకొని ఆయనకి జ్యుడిషియల్ కస్టడీలోకి పంపించారు. సో జ్యుడిషియల్ కస్టడీలో ఎలా ఉంటుందంటే అలాంగ్ విత్ ద పోలీస్, మన లీగల్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉంటారు. అట్ ద సేమ్ టైం మెడికల్ ఆఫీసర్స్, అంటే ఆయనకి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా కస్టడీలో ఉంటారు. సింగిల్గా ఇంట్రాగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ వేరు, ఇంట్రాగేషన్ వేరు, ట్రయల్స్ వేరు, ప్రొసీడింగ్స్ వేరు. దీస్ ఆర్ ద లీగల్ టెర్మినాలజీస్ ఇన్ ద అడ్వకేట్స్లో ఉంటుందన్నమాట జ్యుడిషియరీలో. అయితే జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్న తర్వాత కవితా సర్కార్కి ఆయన చెప్పిన మాట ఏంటంటే, కొత్త ట్విస్ట్ వచ్చింది, ఈ కేసులో నేను నిందితుని కాదు, నేను కొంతమందితో ఫ్రేమ్ చేయబడ్డాను అని ఒక 2 words వాడాడు అక్కడ. సార్ మరి మొన్నటి దాకా ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో నేనే అని ఒప్పుకున్న పర్సన్ సడన్గా టర్న్ అయ్యారు, షిఫ్ట్ అవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా మనం చూడాలి అంటారు? అయితే ఇక్కడ ఉష గారు విషయం ఏంటంటే, ఇట్లాంటి మాకు డైలీ కోర్టులో మేము ఫేస్ చేస్తుంటాం ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా. సో పోలీస్ కస్టడీలో ఒక రకంగా వాళ్ళు సెంటెన్స్ చెప్తారు, వాంగ్మూలం అక్కడ ఒక రకంగా చెప్తారు, జ్యుడిషియరీ ఒక రకంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జడ్జిమెంట్ మీద డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా. అయితే ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో ఏంటంటే 100 మంది నిందితులు బయట ఉన్న పర్వాలేదు, కానీ ఒక నిరపరాధి మాత్రం కోర్టులో ఉండే అవకాశం ఉండకూడదు అంటారు. సో దీనికి సంబంధించింది మా మిత్రులు పృథ్వీరాజ్ గారు చాలా సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో కూడా, ఆయన కూడా
సో మనం చూస్తుంటాం కదండి, మనం దీనికి సంబంధించి చాలా కేసెస్ అన్నీ కూడా. సో ఈ పర్టికులర్ కేసు విషయంలో ఎట్లా ఉంటుందంటారు? అండ్ ఇంతకుముందు ఠాగూర్ గారు చెప్పినట్టుగా సార్, మనము నిన్నటి నుంచి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. అండ్ నిన్న సంజయ్ రాయ్ కనుక సిబిఐ విచారణలో తేలిన విషయం ఏంటి అంటే, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన అది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మొన్నటి దాకా మనకి కోర్టు కూడా నిర్ధారించింది ఒక సంజయ్ రాయ్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు అని. అండ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్? దీంట్లో 2 విషయాలండి సిరి గారు. ఒకటేంటంటే, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీన్ని పర్యవేక్షిస్తున్నప్పుడు ఒక లీడ్ ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది అన్నది ఒక వేగ్ ఇన్ఫర్మేషన్, వేగ్ అసెషన్ అనుకుందాం. ఇతను ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఖచ్చితంగా నాకు కూడా డౌట్ అవుతుంది. ఇందాక ఇప్పుడు సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళ ముందు ఒకటి, కోర్టు ముందు ఒకటి, వేరేగా చెప్పటం. జనరల్గా ఏమంటామా, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటూ అడ్మిషన్స్ అంటారు. 2 రకాలు, అంటే ఎవిడెన్స్ లాలో 2 రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ఉంటాయి. ఒకటి కన్ఫెషన్, ఒకటి అడ్మిషన్. అడ్మిషన్ అంటే ఒప్పేసుకుంటాం. కన్ఫెషన్ అనేసరికి అతనికి స్వచ్ఛందంగా వచ్చి స్టేట్మెంట్ని ఒప్పుకుంటాం. రెండింటికి చాలా చిన్న లైనే ఉంటుంది కానీ పెద్ద డెఫినేషన్ ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఏదైనా స్టేట్మెంట్ ఒకటి పోలీస్ మ్యాన్ చెప్తే అది వ్యాలిడ్ కాదు. ఎంత చెప్పనేవ్వండి, నేను చంపేశాను, ఇది ఒక కత్తి, ఇదంతా ఇదే వ్యాలిడ్ కాదు. కోర్టుకు వచ్చి కానీ లేకపోతే ఒక థర్డ్ పార్టీ దగ్గర చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మాత్రమే కోర్టు తీసుకుంటుంది. ఇది అతనికి లీడ్ ఇచ్చారు ఎవరో, లేకపోతే అతను ప్రిపేర్ అయ్యాడేమో, ప్రిపేర్ అవ్వకూడదని ఏం లేదు కదా. ఎంత ప్రిపేర్ అయినాడు దానికి ఎందుకు ప్రిపేర్. అండ్ అలాగే సార్, వాళ్ళ మదర్ కూడా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆవిడ రియాక్ట్ అయ్యారు. అండ్ ఆవిడ కూడా సేమ్గా మా వాడిని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్న వర్డ్ కూడా రేస్ చేసింది. ఎలా మనం కంపేర్ చేయొచ్చు అంటారు సార్? తల్లి స్వభావం, మా తల్లిది తప్పట్టడానికి ఏం లేదు. తల్లి రాక్షసుడికైనా తల్లి కదా. ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏమంది, మా కొడుకు ఇట్లా చేసుండాడు, ఎవరో ఇరికించారు మా కొడుకుని, మా కొడుకు బాగా చదువుకునే వ్యక్తి, అతను చాలా మంచి నీతిమంతుడు అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఒక చిన్న ఇష్యూని మనం చెప్పకపోతే ఆడియన్స్కి మనం చాలా ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాడిని అవుతున్నాను నేను కూడా. తల్లికి ఎంతవరకు తెలుస్తుందమ్మా? తల్లికి పొద్దున ఆఫీస్కి వెళ్తున్నాడు, ఇంటికి వెనక్కి వస్తున్నాడు, అంతవరకే తెలుస్తుంది. తల్లికి అంతకన్నా మించి తేలాల్సిన అవసరం లేదు కదా. ఇతను మధ్యలో ఏం చేస్తున్నాడు, మధ్యలో ఎవరితోటి అతను వ్యవహరిస్తున్నాడు అన్నది ఏమీ తెలియదు కదా. సహజంగా ఇంటికి వచ్చిన తర్వాత ఏమో బాగున్నావా, లేకపోతే ఈ వెస్ట్ బెంగాల్లో, నార్త్ ఇండియాలో కాళ్ళకు దండం పెట్టడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. వాళ్ళు దండం పెట్టేసరికి మాకు పిల్లోడు మంచివాడే, చెడు తిరుగులు తిరగట్లేదు. ఇతను ఒక ఉన్మాదమ్మ. ఉన్మాది ఎప్పుడు కూడా తన స్కిన్ సేవ్ చేసుకుంటూ ఉంటాడు. అంటే మిగతా వాళ్ళతోటి మింగిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నట్టే ఉండటాని కోసం ప్రవర్తిస్తాడు. ఒక్కొక్కసారి ఏంటి, అతిగా ప్రవర్తించి అతి ప్రేమ చెప్పడం, అతి ప్రేమను చూపించడం. ఇది తల్లిదండ్రులు ఆవిడ మాట పట్టుకుని మనం అతను మంచివాడు అనుకుంటే కనుక చాలా తప్పుడు నిర్ణయానికి మనం వచ్చినట్టే అమ్మ. తల్లిదండ్రులది బాధ్యత మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. తన వాడు తప్పు చేసినా బయటికి చెప్పాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి బాధ్యత అందే. ఆ బాధ్యత నుంచి విస్మరించి మా అబ్బాయి మంచోడండి, ఇట్లాగా చేసి ఉండడు అని చెప్పడం వరకు బాగానే ఉంది. అసలు చేయలేదండి మా వాడు, ఇంకా చాలామంది ఉన్నారు వెనకాల ఇన్వాల్వ్మెంట్ అన్నారు. అసలు డైరెక్ట్గా మీ కొడుకు దొరికిపోయాడు. అక్కడ దొరికిపోతే తను అడ్మిట్ అయ్యాడు పోలీసు వాళ్ళ దగ్గర అడ్మిట్ అయ్యాడు. నువ్వు ఎందుకు ఇట్లాగా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నావేమో, మా అబ్బాయి చేసి ఉండొచ్చేమోనండి, బట్ సహజంగా మంచోడని చెప్పడం వేరు, మా అబ్బాయి చాలా మంచివాడు ఇట్లాంటి పనులు చేయడం అని చెప్పేసి ఆ ప్లానింగ్ అంతా వేరే వాళ్ళ మీద నెట్టేయటం అనేది, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక మేల్కొల్పులో ఉండాలమ్మా. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు పిల్లలు ఏమి చూస్తున్నారు, ఇవన్నీ ప్రతిక్షణం పర్యవేక్షించాలా, చూడాలా, వ్యవహరించాలా. అసలు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటే నీలాంటి కొడుకులు ఉన్మాదులా తయారవరు బయట. ఎగ్జాక్ట్లీ. ఉన్మాదులు తయారు చేసినటువంటి బాధ్యత నీది అన్నది భావన తీసుకురావాలా. ఒప్పుకోండి, తప్పే ఉంది. ఎస్, మొత్తం భారతదేశం, ప్రపంచం అంతా నీ కొడుకుని వేలెత్తి చూపిస్తుంది. ఇప్పటికీ కూడా నా గాంధారి చెప్పేటువంటి నీతి వాక్యాలు చెప్పడం ఏంటమ్మా. గాంధారీదేవి అట్లాగే నా కొడుకులందరూ మంచోళ్ళు, మన కొడుకుల్ని కృష్ణుడు అన్యాయంగా చంపేశాడని అనవసరంగా కృష్ణుడు చేపించింది ఆవిడ. నువ్వు మేల్కో, ఒక్కసారి బయటికి రా. తల్లి కింద, ఒక ధరణి కింద, భూమాత కింద నీకు బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? ఎస్, మా అబ్బాయి చేసి ఉండొచ్చు,
ఎటువంటి సందర్భంలో చేశాడు అనేది మనం పూర్తిగా అంతా తెలిసిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకుంటే బెటర్. అంతేగాని ఇట్లాంటి జరగకూడదు అని చెప్పున్నది వేరే ఉండేదేమో. అండ్ అలాగే సార్ దానికి సంబంధించి వాళ్ళ సిస్టర్ కూడా రియాక్ట్, ఆవిడ ఏమన్నా బ్రదర్ ఎప్పుడు కూడా ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తాడు. నెవర్ అతను లైఫ్ స్టైల్ ఎప్పుడు అమ్మాయిలతో చాలా గౌరవంగా ఉంటాడు. ఎప్పుడు కూడా అతను ఎప్పుడు ఇటువంటి చిన్న వ్యవహారాలు ఎప్పుడు చేయలేదు అనేది వాళ్ళ సిస్టర్ చెప్పిందమ్మా. మదర్ అండ్ సిస్టర్ ఇద్దరిదే ఒకటే వాయిస్. దీనివల్ల ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారో లేదంటే నిజంగా ఒక కీ ఏదైనా ఇంకా మిస్ అవుతుందో లేదో ఇన్వెస్టిగేషన్ ఇంకా చూడాలమ్మా. ఇందాక మన సార్ చెప్పినట్టు కోర్టులో ఒక రకంగా, పోలీస్ స్టేషన్లో ఒక రకంగా. పోలీస్ స్టేషన్లో చెప్పింది క్వైట్ ఎగ్నెస్ట్గా కోర్టులో చెప్పి, కోర్టులో ఏమని చెప్పాడంటే నేను చేయలేదు, నన్ను ఫ్రేమ్ అప్ చేశారు అంటే ఎవరు చేశారు అన్నది ఇంకా అతను ఒక మిస్టరీ వదిలేసేసి ఇంకో ట్విస్ట్ ఇచ్చి ఇవ్వటం. నిజంగా ఇన్సిడెంట్ అయితే ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మా, సుప్రీంకోర్టు వరకు చెప్తుంది ఏంటంటే దేర్ ఆర్ మెనీ బిగ్ ఫిషెస్ బిహైండ్ ఇట్. చాలా పెద్ద పెద్ద చేపలు దీని వెనకాల ఉన్నాయి. ఆ చేపలన్నింటినీ తోడాలి, మెల్లిగా బయటకు రాగాలి. మెయిన్ సుప్రీంకోర్టు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే డిలే ఆఫ్ ఎఫ్ఐఆర్ ఎందుకు అవుతుంది, దానిని అది కనుక పట్టగలిగితే మొత్తం అంతా కూడా చిక్కుమిడి పెట్టిపోతాం. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ తోటి ఎఫ్ఐఆర్ డిలే చేశారు? 9 o'clock వచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడే అమ్మా, అక్కడ ఆ కీ అక్కడ ఆగిపోయింది. అండ్ ప్రిన్సిపాల్ షిఫ్ట్ అయిపోవటం, సార్ చెప్పినట్టు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ షిఫ్ట్ అయిపోవటం అనేది ఎవరు. ఈ మీన్ వేలో మరొక సంఘటన జరిగిందండి. మధ్యాహ్నం ఆగస్టు 9వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ఆ కాలేజ్ ఎంఎస్విపి అంటే మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ అతను ఒక సీక్రెట్ లెటర్ రాశాడు తలా పోలీస్ స్టేషన్కి. ఇక్కడ ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇది పూర్తిగా అనుమానాస్పద మృతి అవును అని ఒక లెటర్ రాసి అట్లా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఒక లెటర్ ఇచ్చాడు ఆయన తలా స్టేషన్కి. ఆ లెటర్ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. 3:30కి పంపించి రికార్డ్ అయి ఉంది ఆ లెటర్. 3:30కి వచ్చింది, అది మెసేజ్ వచ్చింది. ద సేమ్ 3:30కి అఫీషియల్ లెటర్ కూడా వచ్చింది. ఈ ఇష్యూని ఇక్కడ జస్టిస్ అనుమానాస్పద మృతిగా దీన్ని కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఇవ్వమని చెప్పాడు. సో 10:30కి 11:45కి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే నేను చంద్రచూడి గారు కోర్టులో అడిగింది అదే. మార్నింగ్ 9:30కి ఆయన ఫస్ట్ విజిట్ చూస్తే 11:45కి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? ఇది నిజంగా ఇది మనకు ఒక లెసన్ అవుద్దండి మనం రేపు కోర్సులో కూడా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు ఇప్పుడు దీని మీద. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ దారితీసి తెలియదు. ఎఫ్ఐఆర్ ఇస్ మనకు తెలుసు, ఫస్ట్ మన క్రైమ్ ఎవిడెన్స్, ఫస్ట్ న్యూస్ ఇంపార్టెంట్ మనకి, దాని నుంచే మనం ముందుకు వెళ్తాం. బట్ ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోయింది. మన లీగల్గా ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే 11:45కి రిపోర్ట్ చేయడం ఏమిటి ఎఫ్ఐఆర్ మనం స్టార్ట్ చేసేది అక్కడి నుంచి. దీంట్లో ఏమవుతుందంటే అమ్మా, ఒక క్రూషియల్ ఇష్యూస్ సార్ చెప్పినట్టు ఈ జనరల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, హాస్పిటల్ ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో హయ్యెస్ట్ అథారిటీ బయట చెప్పాలి. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి పోలీస్ వాళ్ళైనా ఎవరైనా కంప్లైనెంట్ అంటారు, మన జనరల్ కంప్లైనెంట్ అతనే అవుతారు, లేకపోతే ఇన్ఫర్మెంట్, లేకపోతే బాధ్యతతోటి ఏదైనా కాలేజ్ ఈజ్ ఎ ప్రిమిసెస్ వేరే ఇంకోళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు, అతను ఇవ్వాలి ఒక ఫస్ట్ వాయిస్. అతను ఇచ్చిన ఫస్ట్ వాయిస్లో ఒపీనియన్ చెప్పేశాడు అతను, ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది. వాళ్ళే డిక్లేర్ చేస్తారు. అంటే క్లోజ్ చేస్తా దీన్ని చెయ్యాలి అనే ఉద్దేశం. అంటే ఇంత నిజంగా ఇంత రచ్చ అవుతుందని చెప్పేసి ఊహించలేదు. ఆ దుర్మార్గం. ఆ కాలేజీలో పృథ్వీరాజ్ గారు, ఆ కాలేజీ ఫస్ట్ టైం కాదండి. మనం ప్రీవియస్ హిస్టరీ మొత్తం కాలేజీలో తీసుకుంటే చాలా సంఘటనలు జరిగాయి. ప్రతి సంఘటన కూడా సూసైడ్ అని ఒక మార్క్ పెట్టి క్లోజ్ చేసేసారు. ఇది కూడా అట్లా క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు వాళ్ళు. అయితే ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఏ వర్డ్ వాడదామో తెలియదు, కానీ అదృష్టం కొద్దీ ఒక కొత్త మార్పుకి నాంది వాచకం పలికే అవకాశం ఉంది. ఈ యొక్క రిపోర్ట్స్, జడ్జిమెంట్స్ మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆ పేరెంట్స్కి న్యాయం జరగాలి. ఎవరైతే ఉండిపోతుంది ఆ పేరెంట్స్కి ఒక న్యాయం జరగాలి. అట్ ద సేమ్ టైం గైడ్లైన్స్, ముఖ్యంగా అక్కడ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. చంద్రచూడి గారి నేతృత్వం ఏం చేశారంటే ఇమ్మీడియట్గా అండి, మేము ఎక్స్పెక్ట్ చేయాల, డాక్టర్స్, వైద్య వృత్తిలో డాక్టర్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే దేశంలో డే అండ్ నైట్ ఒక ఎమర్జెన్సీ సర్వీసులు కానీ ఏదైనా వైద్యో నారాయణో హరి అంటారు. అంటే దేవుడి తర్వాత దేవుడు అన్నంత స్థానాన్ని ఇచ్చారు. అటువంటి సందర్భంలో వైద్యో నారాయణ హరి అంటే దేవుడు ఆయన. మనకి ఆపదలు ఉండేటప్పుడు మనం ఫస్ట్ కాల్ చేసేది ఎవరికండి? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామని అంటాం. చిన్న కడుపు నొప్పి వచ్చినా కానీ తలనొప్పి వచ్చినా మొదలు పెట్టుకుంటే ఎనీ ఎమర్జెన్సీ మనకి ఫస్ట్ పోలీస్ కన్నా లాయర్ కన్నా ఫస్ట్ గుర్తొచ్చే డాక్టరే. అటువంటి డాక్టర్స్ అక్కడ పనిచేస్తున్న మహిళలైతేనేమి, పురుషులైతేనేమి, చిన్న స్వీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, ఇక్కడ పోస్టులని పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తేనే ఒక సక్రమిటి, ఒక హెల్దీ
దేశం, ఒక భారతదేశం ఒక ఆరోగ్యకరమైన దేశం ఉండాలంటే హెల్తీగా ఉండాలి. కాలేజీలు కానీ హెల్త్ వర్కర్స్ కానీ అందరూ వాళ్ళకి అనుకున్న టైంలో వర్క్ చేసినప్పుడు పని చేయగలుగుతాం. ఎమర్జెన్సీ టైంలో, కరోనా టైంలో చూసాం, కొన్ని వేల మంది డాక్టర్లు కరోనా టైంలో ఎవరు దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడే టైంలో వీళ్ళు ఏం చేశారు, తమ వృత్తి ధర్మంగా భావిస్తారు. ప్రొఫెషన్ ఇస్ మాకు చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్కి దూరంగా ఉండి ఎవరో అన్నోన్ పర్సన్స్, పేషెంట్ నాకు వచ్చినవాడు నా ప్రొఫెషన్ న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరికీ త్యాగాలు చేశారు. దాన్ని గుర్తించారు. ఒక సందర్భంలో చంద్రచూడ్ గారు మన ట్రయల్స్లో భాగంగా ఒక మాట అన్నారు, నేను ఈరోజు మన భారతదేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ స్థాయిలోనే నాకు ప్రత్యేకంగా తెలుసు. మా కుటుంబ సభ్యులకు ఒక సందర్భంలో బాగాలేకపోతే కొన్ని సంవత్సరాల బ్యాక్, ఒక 20 years బ్యాక్ నేను వెళ్ళడం జరిగింది. అక్కడ యాజ్ అటెండెంట్గా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆయనకి అక్కడ పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ అంటే డాక్టర్స్ ఎన్ని గంటల పాటు వృత్తులున్నారు నేను చూశాను. ఇది కాకుండా నేను ఆ రోజు కింద నేల మీద పడుకున్నాను, ఒక రాత్రి అంతా నేల మీద పడుకున్నాను. సో ఒక నైట్ అంతా ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో నేను ప్రత్యక్షంగా, ఐఎమ్ ద ఐ విట్నెస్, సో మీరు మాకు ప్రత్యేకంగా చెప్పొద్దని ఆయన ఇచ్చిన స్టేట్మెంటు యావత్ జాతికి ఒక మార్గనిర్దేశకం చేస్తుందండి. ఎగ్జాక్ట్లీ. నాకు ఇందాక మీరు చెప్తుంటే నాకు నిజంగా తెలియకుండా ఆ ఎమోషన్ ఎందుకు వచ్చేస్తుంది. మీరు ఒక వర్డ్ యూస్ చేశారు సార్, 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాము. ఒక్కొక్కరికి ఒక్కో ఇన్సిడెంట్లో ఏదో ఒక రకంగా డాక్టర్ అనే వాళ్ళు చాలా హెల్ప్ అయ్యారు. ప్రాసెస్లో వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని, తల్లుల్ని వదిలేసేసి వాళ్ళ వృత్తిని నిర్వర్తించారు. మీరు చెప్తున్నప్పుడు ప్రాణం పోసే తల్లుల్ని ప్రాణం తీసే స్థితిలో ఉన్నారు అంటే అసలు ఏ సమాజంలో మనం బతుకుతున్నాము? జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్. కానీ కొన్ని చేంజెస్ వస్తాయి, కొన్ని రిఫార్మ్స్ వస్తాయి దీంట్లో. ఏంటవి? వైద్యులకి, ముఖ్యంగా హెల్త్ వర్కర్స్కి సుప్రీంకోర్టు అక్కడ మనకు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అందులో అప్రిషియేట్ చేయాల్సిందంటే ఒక తెలుగు రాష్ట్రాల నుంచి మన ఏజీ హాస్పిటల్ జి నాగేశ్వర రెడ్డి గారు కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆ టాస్క్ ఫోర్స్లో 10 members గ్రూప్లో ఆయన కూడా ఒక కీలకమైన పాత్రలో ఉన్నారు. ఇది కాకుండా ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఏఐఎమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దాంట్లో కూడా కీ పోస్టులో ఎం శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా ఆ పాత్రలో, అంటే రేపు జాతికి రావాల్సిన ఒక పెద్ద రిఫార్మ్స్లో కూడా మన తెలుగు వాళ్ళ రిప్రజెంటేషన్. చూడండి, రాజ్యాంగం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాశారు 1947లో, కానీ ఆ కాన్స్టిట్యూషన్లో పార్టిసిపేట్ చేసిన ఎంతోమంది ఇప్పటికి మనం చెప్పుకుంటాం పేర్లు. అలాగే ఈరోజు ఏదైతే వైద్య వృత్తిలో జరగబోతున్నటువంటి సంస్కరణలకి గొప్ప మార్పు అయితే వస్తుంది, జడ్జిమెంట్ వస్తుంది, బాధితురాలు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వీలైతే ఆ నిధిని ఉరితీస్తారా, ఏం చేస్తారని అది జ్యుడిషియరీ ఇట్స్ ప్రొసీజింగ్స్ పార్ట్ జరిగిపోతుంది. కానీ అట్ ద సేమ్ టైం మహిళలకి భద్రత ఉంటుంది, హెల్త్ వర్కర్స్ భద్రత ఉంటుంది. కోర్టు తీసుకున్న నిర్ణయాలు యావత్ జాతి కూడా హర్షిస్తారని చెప్పి యాజ్ ఎ బీయింగ్ అన్ అడ్వకేట్గా మా పృథ్వీరాజు తరపున, మా తరపున, మా న్యాయవాదుల తరపున మేము కూడా ఆశిస్తున్నామండి. వండర్ఫుల్ సార్, చాలా హోప్ని క్రియేట్ చేశారు ఒక్క వర్డ్తో. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జ్మెంట్ యావత్ దేశానికి, ముఖ్యంగా మహిళలకి రక్షణ కవచం అనే చెప్పుకునే విధంగానే ఉంటుంది అని. అవును, ఖచ్చితంగా అండి. దీంట్లో ఇప్పుడు అనేకమైన సంస్కరణ యాక్ట్లు వస్తాయి, కొత్త యాక్ట్స్ వస్తాయి. కొత్త యాక్ట్స్ వచ్చి ప్రొటెక్షన్ అన్నది మహిళలకి, ఎక్కడైతే సున్నితమైన స్థానాల్లో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఈ ఒక రక్షణ అన్నది కావాలి, అవసరం అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ ఈ కేసు వల్ల జరుగుతుంది. అభయ 1 వల్ల ఒక యాక్ట్ వచ్చింది, అభయ 2 వల్ల డాక్టర్స్కి, ఎస్పెషల్లీ ఈ డాక్టర్స్కి ఎక్కడైతే వీళ్ళు సెన్సిటివ్ ఏరియాస్లో మహిళలు పనిచేస్తున్నారో ఒక ప్రొటెక్షన్ అది వాళ్ళకి ఏర్పడేటువంటి యాక్ట్స్ వస్తాయని చెప్పేసి మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాము. ట్రూ సార్, మీరు చెప్పినట్టుగానే మహిళలందరికీ కూడా ఒక ధైర్యం అయితే వస్తుంది అని అనుకుంటున్నాను. వాళ్ళు ఎక్కడ ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా కూడా వాళ్ళతో పాటు మీరు ఎప్పుడూ ఉంటారని ఈ వీడియో ద్వారా అండ్ ఈ అభయ కేసులో ఆ అమ్మాయికి న్యాయం జరుగుతూనే ప్రతి అమ్మాయి కూడా నెక్స్ట్ ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా, మాకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మేము హ్యాండిల్ చేసుకునే ధైర్యాన్ని మాత్రం, ఆ యాక్ట్స్ అనేవి ఉన్నాయని తెలిసేలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం మేము కూడా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. సో ముఖ్యంగా మీరు మాకు థ్యాంక్స్ చెప్పే ముందు మేము మీకు చెప్పాలి, ఎందుకంటే సుమన్ టీవీ యాజమాన్యం కానీ, మీ CEO నాగరాజు గారు కానీ, మీరు కానీ ఇనిషియేటివ్ తీసుకొని గడిచిన కొద్ది రోజులుగా మా అడ్వకేట్స్ని కూర్చోబెట్టి ఇందులో జరుగుతున్న మార్పులు ఎలా ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఎలా అవుతున్నాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకొని ప్రోగ్రెస్ అన్నది మీరు అందజేస్తున్న ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. సో సుమన్ టీవీ యాజ్ మేనేజ్మెంట్కి, మీ CEO నాగరాజు గారికి పేరున మిమ్మల్ని కూడా, ఉష గారు అండ్ సిరి గారు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.